నీవు నన్ను లోకములోనికి పంపిన ప్రకారము నేనును వారిని లోకములోనికి పంపితిని. ప్రభు అయిన యేసుక్రీస్తు తన తండ్రి చిత్తమును నెరవేర్చటానికి ఈ లోకములోనికి వచ్చాడు. ఆయన పంపబడితే వచ్చినటువంటి ప్రభువు, ఆయన స్వచ్ఛందంగా వచ్చినటువంటి ప్రభువు కూడా. తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్నటువంటి ఏకదేవుడు ఒకరి చిత్తాన్ని ఒక వ్యక్తికి ఉన్నటువంటి చిత్తాన్ని ఇంకొక వ్యక్తి ఖండించుకోకుండా సమానమైన సమాంతరమైన ఐక్యతతో కూడినటువంటి చిత్తము కలిగి ఆ చిత్తమును నెరవేర్చటానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చేంతగా ప్రేమించటం లోకమును. కుమారుడైన దేవుడు తన తండ్రి చిత్తమును నెరవేరుస్తూ తన ప్రాణము పెట్టేంతగా మనల్ని ప్రేమించటం. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమారుల చిత్తమును గౌరవిస్తూ అంత మాత్రమే కాకుండా తండ్రి కుమారుల చిత్తమును నెరవేర్చటానికి ఈ భూలోకమందు ప్రవక్తల ద్వారా, తన రాజుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, మన ద్వారా, మరియ ద్వారా, యోసేపు ద్వారా ఈ కార్యమును జరిగించేటటువంటి పని, ఐక్యతతో కూడినటువంటి ఈ పనిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి ఆయనను ఏ విధంగా అయితే పంపాడో, తండ్రి ఆయనను ఏ కారణాల చేతనైతే పంపాడో, కుమారుడైన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఈ లోకములోనికి అదే కారణాల చేత అలాగే పంపాడు అంటూ చేస్తున్నటువంటి ప్రార్థనను మనం చూసాం. క్రిస్మస్ వెనుక ఉన్నటువంటి ఆంతర్యం కేవలం ఆయన వచ్చినందుకు అరిసెలు, కర్జికాయలు, లడ్లు, పూతరేకులు చేసుకొని తినటం మాత్రమే కాదు, దాని వెనుక బాధ్యతతో కూడినటువంటి జీవన విధానం ఒకటి దాచిపెట్టబడి ఉంది అన్న విషయాన్ని, ఆ ఆంతర్యాన్ని ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. మన చేతిలో క్యాండిల్స్ తీసుకుని మనం అందరం వేవ్ చేశాం. క్యాండిల్స్ తీసుకుని ఈ లోకములో జ్యోతులుగా ఉండటానికి, లోకములో ఈ చీకటిని పారద్రోలటానికి, పాపం అనేటటువంటి చీకటిని పెకలించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు అని మనము చాలా సంతోషించాం, పాటలు పాడాం. అయితే ఈ చీకటిని గురించినటువంటి మాటల్లోనికి వెళ్ళటానికి మునుపు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి కనుక మనం చూస్తే ఇది ఒక చైతన్యమును గురించి మాట్లాడేటటువంటి పండుగ. ఈ పండుగ కేవలం